గుడివాడ అమ్మన్నది ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఒక లాజిక్ చెప్పాడు. ఆ లాజిక్ వింటే నాకు అర్థమైంది ఏంటంటే వీడి పీతబోర వేసుకుని మంత్రిగా ఎలా చేశాడా అనిపించింది నాకు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తాను చూడండి. ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్. ఎల్లు ఇసుక ఫ్రీ, ఎల్లు ట్రాక్టర్ వేసుకుని వెళ్తావు, లారీ వేసుకుని వెళ్తావు, ఎల్లు వెళ్తావు గంప 2 పార్లు వేసుకుని పో, ఎత్తుకొని తెచ్చుకో, ఎవడొద్దన్నాడు? రీచ్లోకి వెళ్ళి తెచ్చుకో, మోసుకొని వెళ్ళి తెచ్చుకో, లోడింగ్ వేసుకుని తెచ్చుకో, ఎవడొద్దన్నాడు నిన్ను? అంటే నీ పీత మొఖానికి లోడింగ్ వేసేసి నీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఫ్రీగాను. నువ్వు ఎలాగరా మంత్రిగా చేసావు ఈ పీత బుర్ర వేసుకుని 5 ఏళ్ళ, సారీ 2.5 ఏళ్ళు ఏమో ఎన్నెళ్ళు ఎలాగరా మంత్రిగా చేసావు ఈ పీత బుర్ర వేసుకుని 5 ఏళ్ళ, సారీ 2.5 ఏళ్ళు ఏమో ఎన్నెళ్ళు ఇంకా మాట్లాడుతున్నారా? ఇదంతా కలిపి టన్నుకు 1400 రూపాయలు అంట, అంటే 1394 బాటా రేటు. బతుకులకి సిగ్గు సెరవు రాదురా. ఇంకా పెద్ద పెద్ద మాటలమనే మాట్లాడినా గానీ నీ బతుకులకి సిగ్గు సెరవు రాదు. ఇంకా మరి ఆ నోరే అంతో, ఆ జన్మే అంతో, ఆ పుట్టకే అంతో మాకు తెలియదు, కానీ నోరు తిరిగితే అన్ని అబద్దాలేరా. మరి పుట్టుకలోపం అనుకోవాలా, పెంపకలోపం అనుకోవాలా మాకైతే అర్థం కావట్లా. ఎక్కడుందిరా 1400 రూపాయలకి టన్ను చూపించు. గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడు, లేదంటే రీచ్లోకి మీరు వెళ్ళండి, మీ నాయకులు వెళ్ళండి. రీచ్లోకి వెళ్తారో, యార్డుల్లోకి వెళ్తారో, మీ నాయకులు వెళ్తారో, మీరు వెళ్తారో, వెళ్ళండి. వెళ్ళి ఒక ట్రాక్టర్ వేసుకుని వెళ్తావో, లారీ వేసుకుని వెళ్తావో, వెళ్ళి ఆ ట్రాక్టర్ ఆ లారీ లోడ్ చేయించుకొని, ఇదిగో ప్రభుత్వానికి మేము టన్నుకి ఎంత చెల్లించాము అది అలా చెప్పాలా. ఇక ఎంత చెల్లించిన రసీదు ఉంటది కదా మన దగ్గర, ఇదిగో నేను 4 టన్నులు వేసుకున్నాను, లేదంటే 5 టన్నులు వేసుకున్నాను, లేదంటే టెంటాటిప్ రేస్కి వెళ్ళాను 20 టన్నులు వేసుకున్నాను, 20 టన్నులకు గాను టన్ను 1300 లెక్కనో లేదంటే 1400 లెక్కనో మీరు చెప్తున్నారు కదా, ఆ లెక్క నేను ఎంత సొమ్ము చెల్లించాను అని చెప్పి ఆధారాలతో చెప్తే బ్రహ్మాండంగా ఉంటది. అడుగు తిని యాదవులు ఏం కాదుగా, మీరు మాజీ మంత్రివి కదా, ఎమ్మెల్యేగా చేసావు, మంత్రిగా చేసావు కదా, ఆ మాత్రం 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేవు. 20,000 రూపాయలు వద్దు, 4,000 రూపాయలు అంటే పోనీ, ఏలో ట్రాక్టర్ వేసుకుని వెళ్ళిపోని.